హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే యూనివర్స్ మనతో కనెక్ట్ అయి ఉంటుందా, ఉంటే అసలు తెలుసుకోవడం ఎలాగా, ఎంత ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ అయి ఉంటుంది అనే వీడియోకి మీ రెస్పాన్స్ చాలా బాగుంది. అలాగే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఆన్సర్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఆ వీడియో ఒకసారి చూడండి. అలాగే ఈరోజు యూనివర్స్తో మనం బాగా కనెక్ట్ అయి ఉండడం ఎలాగా, ఫాస్ట్గా కనెక్ట్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి అనే దానికోసం ఒక చిన్న టెక్నిక్, అలాగే ఒక చిన్న ఛాలెంజ్ కూడా పెట్టుకుందామండి. జనరల్గా ఈ టెక్నిక్ ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం తెలుసుకుంటామో, లేకపోతే ఏదైనా టెక్నిక్ అప్లై చేసినా కూడా మనకి జరగడం లేదని అనిపిస్తుందో, లేకపోతే మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మనకి సరిపోవడం లేదని అనిపిస్తుందో, అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్గా ఈ టెక్నిక్ని మనం చేయాలండి. అదే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎస్ అండి, ప్రతి దానికి కూడా మనం ఎప్పుడూ గ్రాటిట్యూడ్తో ఉండాలి. ఉన్న వాటికి మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్తో ఉంటామో, లేనివి మన లైఫ్లోకి ఈజీగా అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడతాయి. ఎప్పుడైనా సరే ఏ టెక్నిక్నైనా సరే చిన్నదానితో మొదలు పెట్టండి. చిన్న కోరికతో మొదలు పెడితే, ఒకవేళ మీరు పెద్ద కోరిక కోరుకున్నప్పుడు అది జరగకపోతే ఏ ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నారు అనేది మీరు తెలుసుకోండి. ఎలా అంటే, మనం చిన్నప్పుడు చూడండి, టీవీ చూడాలనుకున్నప్పుడు యాంటీనాని కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంచితేనే మనకి చక్కగా విజన్ అనేది కనిపించేది. అలాగే ఇప్పుడు కూడా ఒకవేళ మీ ఫ్రీక్వెన్సీ లో ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలా అనేది చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని మీ యొక్క సమస్యను బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క టెక్నిక్ని అప్లై చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది చాలా టెక్నిక్స్ చెప్తారు. కొంతమందికి పని చేసినవి కొంతమందికి పని చేయవు. అలాగే కొంతమందికి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది, కొంతమందికి వర్క్ కాదు. బికాజ్ ఎందుకనంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆ లెవెల్లో ఉందని అర్థము. ఇక ఈరోజు మన టెక్నిక్ ఏంటి అని అంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని నా ఛానల్కి పేరు పెట్టుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే. నేను ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని బిలీవ్ చేయడం మొదలుపెట్టానో, మా గురువుగారు నాకు ఫస్ట్ చెప్పినటువంటి టెక్నిక్ ఇదే. సో ఇది ఇక నుంచి మీ లైఫ్లో మీరు అప్లై చేయండి. ఆయన నాకు చెప్పినప్పుడు నేను ప్రతి దానికి కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేయడం మొదలుపెట్టాను. నిజంగానే మన లైఫ్లో చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అవి మనం గుర్తించకుండా లేని వాటి కోసం, అవ్వని వాటి కోసం, మనల్ని వద్దనుకున్న వాటి కోసం మనం ఎప్పుడూ వెంట పడుతూనే ఉంటాం. నిజంగా నా లైఫ్లో నేను మొదటిగా భగవంతుడికి ఎప్పుడు గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటాను. మా అమ్మగారికి, మా నాన్నగారికి, నా భర్తకి, నా పిల్లలకి, అలాగే మా ఇన్లాస్కి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్కి, నా సిబ్లింగ్స్కి, నా రిలేటివ్స్కి, నా నేబర్స్కి, నాకున్న గోల్డ్, సిల్వర్, కార్, బైక్, ఏసీ, ఆఫీస్, నా పొజిషన్, నా బిజినెస్కి, నా డబ్బుకి, ప్రతి దానికి కూడానండి. అన్నిటికన్నా ముందుగా నా బాడీకి, అసలు ఇలాంటి ఎంత ఆరోగ్యమైనటువంటి బాడీ ఇచ్చిన భగవంతుడికి, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్కి కూడా. సో ఇలా ప్రతి దానికి నా లైఫ్లో చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి, గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవడానికి. అలాగే నేను ప్రతిరోజు కనీసం ఒక 50 to 100 వస్తువులకు కానీ, నా లైఫ్లో ఉన్న ప్రతి దానికి, ఈవెన్ దో నా కీ చైన్కి, కీకి, నెక్స్ట్ వచ్చేసిన రిమోట్కి, ఇలా ప్రతిదానికి, గ్యాస్ వెలిగించాలంటే లైటర్కి, కట్ చేయాలంటే చాక్కి, చాక్ బోర్డ్కి, తర్వాత నా సిలిండర్కి, నా గ్యాస్ స్టవ్కి, ఇలా ప్రతి దానికి వదలకుండా అండి నేను ప్రతి దానికి గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటాను. అందుకే నా పనులు చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి. అందరూ ఎటువంటి డౌట్ లేదు. సో ఈ రోజు నుంచి మీకు కూడా యూనివర్స్తో ఒక ఛాలెంజ్ అనమాట. యూనివర్స్ మీ కోరికలు ఎంత ఫాస్ట్గా నెరవేరుస్తుంది అనే దానికోసం మీరు చేయాల్సిన ఛాలెంజ్ ఏంటి అని అంటే, దీనికోసం మీరేం ప్రత్యేకించి టైం ఏమి కేటాయించిన అవసరం లేదు. మీరు చక్కగా మార్నింగ్ లేసి మీరు లైక్ ఇల్లు క్లీన్ చేసుకోవడం, వంట చేయడం, పిల్లలకి క్యారేజ్ పెట్టడం, ఇవన్నీ చేస్తారు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు కనిపించిన ప్రతి వస్తువుకి, ఈవెన్ మీరు ముట్టుకుంటున్న ప్రతి వస్తువుకి కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని. ఇప్పుడు లైటర్ థ్యాంక్ యూ సో మచ్, చాక్ బోర్డ్ థ్యాంక్ యూ సో మచ్, చాకుకి థ్యాంక్ యూ సో మచ్, స్టవ్ థ్యాంక్ యూ సో మచ్, గ్యాస్ సిలిండర్ థ్యాంక్ యూ సో మచ్, అలా వెజల్స్కి థ్యాంక్ యూ సో మచ్, ఫిల్టర్ థ్యాంక్ యూ సో మచ్, ఫ్రిడ్జ్ థ్యాంక్ యూ సో మచ్, వాటర్ బాటిల్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పుకోండి. సింపుల్గా మీ పని అయిపోతుంది. అలాగే యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటోళ్ళు ఏం చేస్తున్నారు, సీరియల్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఇప్పుడు ఇది జరగకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది, బదులు ఇది చేయటం మొదలుపెట్టండి. ఈ రోజు నుంచి మనం యూనివర్స్తో ఒక ఛాలెంజ్ అండి. ప్రతిరోజు కూడా మీరు మీ లైఫ్లో ఉన్నటువంటి 10 ఇంపార్టెంట్ విషయాల్ని మీ బుక్లో రాసుకోండి. అలా రోజు పెంచుకుంటూ వెళ్ళండి. సో ఈ రోజు నుంచి మనకి ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీ లైఫ్లో ఉన్నటువంటి
10 అతి ముఖ్యమైనవన్నమాట. మీ ఫాదర్, మదర్, డబ్బు, భర్త, పిల్లలు ఏమైనా కానివ్వండి. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని రాసి 10ని రాసి నాకు మెసేజ్ చేయండి. అలాగే 30 డేస్ ఛాలెంజ్ని మీరు తీసుకోవాలి. ఎలా అంటే ప్రతిరోజు కూడా ఇది గ్రాటిట్యూడ్ వాక్ లాగా పెట్టుకోండి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, టెర్రస్ మీదకి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే మీ అంతటా మీరు కాసేపు అలా వాక్ చేసుకుంటాకు వెళ్ళి మీ లైఫ్లో ఉన్న ప్రతి దానికి కూడా గ్రాటిట్యూడ్ తెలియజేయండి. రాబోయే వాటికి కూడా మీరు గ్రాటిట్యూడ్ని తెలియజేయండి. సో ఈ ఛాలెంజ్ 30 డేస్లో నాకు ఎన్ని మెసేజెస్ వస్తాయో వాళ్ళందరూ కూడా నేను వాట్సాప్ది డీటెయిల్స్ ఇచ్చినప్పుడు నాకు వచ్చి యాడ్ అవ్వండి. మీకు అలాగే నేను ఫ్రీ క్లాస్ని కూడా దీనికి నేను చెప్తాను, బట్ కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు ఈ 30 డేస్లో మీరు ఈ యొక్క ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. యూనివర్స్ ఫాస్ట్గా పనులు చేసేలా చేసుకోండి. సో నేను ఆల్రెడీ నా గ్రాటిట్యూడ్ని వీడియోలో తెలియజేసుకున్నాను. సో మీరు కూడా మీ గ్రాటిట్యూడ్ని తెలియజేసుకోవడానికి ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. 30 డేస్ మీరు దేనికైనా సరే గ్రాటిట్యూడ్ని చెప్పుకుంటూ ఉండండి. అప్పుడు 30 డేస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉందో నాకు మెసేజ్ కూడా మీరు చేయాలి. అట్ ది సేమ్ టైం మీ జీవితంలో మెరాకిల్స్ జరగాలి, ఇక నుంచి నా లైఫ్లో చాలా మార్పు జరిగి నేను అనుకున్నాయన్నీ సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని మీ లైఫ్లో ప్రీషియస్ ఏవైతే ఉంటాయో 10ని మీరు మెసేజ్ చేయండి. మీ వల్ల ఇది ఇంకొకరికి మీరు షేర్ చేయడం వల్ల కూడా ఎంతోమంది లైఫ్లో మార్పు వస్తుంది. సో ఎవరైతే వాళ్ళ లైఫ్లో మెరాకిల్స్ జరగాలి, యూనివర్స్ ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి, మనం అనుకున్నవి తప్పకుండా జరగాలి, మన జీవితంలో ఏది మంచో ఏది చెడో మనం తెలుసుకోవాలి అని అంటే ఆల్వేస్ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ మాత్రం గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ని తప్పకుండా చేయండి. మీ లైఫ్లో మీరే కాదండి, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నైబర్స్ కానీ ప్రతి ఒక్కరికి దీని గురించి చెప్పండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉన్నవి ఏంటి, వాళ్ళు వద్దనుకోవాల్సినవి ఏంటి అనేది తెలియచేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరి చేత కూడా గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ని చేసేలాగా చేయండి. వాళ్ళ లైఫ్లో కూడా చాలా మంచి మార్పు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అలాగే మీరు గ్రాటిట్యూడ్ వాక్ని మర్చిపోకుండా చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఎవరైతే హెల్త్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీరు వాక్ చేస్తూ ఉంటారు కదమ్మా, ఆ టైంలో మీరు ఏం చేయాలి అని అంటే కంపల్సరీ మీకు హెల్త్ చాలా బాగున్నట్టు, అంటే ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మేబీ బీపీ షుగర్ ఉండకపోవచ్చు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ లేనివి ఏవైతే మన బాడీలో పార్ట్స్ చక్కగా పనిచేస్తున్నాయో వాటికి మీరు గ్రాటిట్యూడ్ తెలియజేసుకోండి. అలాగే మీకు ఏవైతే ప్రాబ్లం ఉన్నాయో అవి కూడా చక్కగా బాగైపోయినట్టుగా మళ్ళీ దానికి కూడా గ్రాటిట్యూడ్ని తెలియచేయండి. మీ ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుందో చూడండి. దీన్ని నాట్ ఓన్లీ హెల్త్ అండి, ఫైనాన్షియల్ కానీ, లేకపోతే కెరియర్ కోసం కానీ, హెల్త్ కోసం కానీ, రిలేషన్షిప్స్ కోసం కానీ, లేకపోతే ఎగ్జామ్స్ కోసం కానీ, దేనికోసమైనా ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ దీనికోసం మీరేమీ టైంని కూడా కేటాయించాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇంత ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్తో మీ లైఫ్లో కావాల్సినవన్నీ కూడా ఈజీగా సాధించుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మెసేజెస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ లైఫ్లో ఉండే 10 ప్రీషియస్ గ్రాటిట్యూడ్ చెప్పుకునే వాటిని నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.